హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను శక్కరపార చేసి చూపిస్తాను. శక్కరపార అంటే పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది కదా! మంచిగా బిస్కెట్‌లాగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. లైట్ స్వీట్‌తో చాలా బావుంటాయి. ఇవి నాకు కూడా చాలా ఇష్టమండి. మా పిల్లలకు చాలా ఇష్టము. అందుకని నేను ఈరోజు ఈ శక్కరపార చేసి చూపిస్తాను. ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. దీనికోసం ముందుగా 2 కప్పుల వరకు మైదాపిండి అండి. నేను క్వాంటిటీతో చెప్తున్నాను. 2 కప్పులు తీసుకుంటే మనము ఇదే మెజర్‌మెంట్స్‌తో చేసుకోవాలన్నమాట. ఈ కప్ తోటే చేసుకోవాలి. ఈ పిండిని జల్లించి తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దీనిలోకి మనం ఇందాక ఏ కప్‌తో తీసుకున్నామో అదే కప్‌తో హాఫ్ కప్ వరకు పాలు తీసుకోవాలి. పాలు లేకపోతే వాటర్ అయినా తీసుకోవచ్చు. అలాగే దీంట్లోకి అదే కప్పుతో ఒక హాఫ్ కప్ వరకు చక్కెర కూడా తీసుకోవాలండి. పంచదార ఉంటుంది కదా! అది కూడా తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్ వరకు నెయ్యి కూడా తీసుకోవాలి. ఇలా ఈ మూడిటిని మంచిగా కలిసే విధంగా అంటే చక్కెర దీంట్లో కరిగే విధంగా వేడి చేసుకోవాలండి. జస్ట్ ఇది చక్కెర దీంట్లో కరిగితే సరిపోతుందనమాట. ఇలా ఒక 2 మినిట్స్ వరకు కలుపుకుంటూ వేడి చేసుకుంటే సరిపోతుంది. ఈ నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ అయినా వాడుకోవచ్చండి. కానీ నెయ్యితో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న పిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం వేడి చేసి పెట్టుకున్న పాలు, పంచదార, నెయ్యి ఉంది కదండీ! ఇది అంతా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వేసుకోకండి. ఎందుకంటే లూజ్ అయితే మళ్ళీ పిండి లూజ్ అవుతుంది. కాబట్టి కొంచెం గట్టిగా ఉండాలి పిండి. అందుకని మనం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. పిండిని మంచిగా ముద్దలా వచ్చే విధంగా చపాతీ పిండి ముద్దలా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి మూత పెట్టి. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అలాగే ఈ పిండిని మనం ఒక హాఫ్ పార్ట్‌గా తీసుకొని దీన్ని రౌండ్‌గా చేసుకొని మనము దీన్ని కొంచెం మందంగా చపాతీలా ఒత్తుకోవాలండి. మరి పలచగా కాకుండా మందంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా తాల్చుకోవాలి. ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. మనకు క్యూబ్స్‌లా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. సైడ్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా! ఎడ్జెస్ మొత్తం తీసేసుకోవాలి. వీటిని మనము డైమండ్స్‌లా అయినా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు బయట మనకి శక్కరపార అంటే ఇలా క్యూబ్స్‌లా ఉంటాయి కదా! అందుకని నేనైతే అలాగే చేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. అన్నిటిని అంటుకోకుండా విడివిడిగా వచ్చే విధంగా అన్నిటిని తీసుకోవాలండి. ఈలోగా మనము ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాం కదా! ఈ ఆయిల్‌లోకి ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిలు సిమ్‌లోనే పెట్టుకొని వేసుకోండి ఫస్టు. ఆయిల్ వేడెక్కింది కాబట్టి సిమ్‌లో పెట్టుకుంటూ మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ లోపల వరకు ఉడకాలండి ఇవి. ఎందుకంటే లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది, పిండిగా ఉంటుంది. కాబట్టి మంచిగా ఉడకాలి అంటే కొంచెం సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మంచి కలర్ వస్తుందండి. కొంచెం స్లోగానే ఉడికించుకుంటేనే బావుంటాయి. ఫాస్ట్‌గా ఉడికించుకుంటే కలర్ వస్తాయి కానీ లోపల ఉడకదు. కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మంచిగా క్రిస్పీగా వస్తాయి. మిగతా పిండిని కూడా అలాగే అన్నిటిని చేసి పెట్టుకోవాలండి. ఇలా చేసుకుంటే శక్కరపార అయితే రెడీగా ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనము ఎటైనా వెకేషన్‌కి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్తే మనకు స్నాక్స్‌గా తినడానికి కూడా ఖరాబ్ కావండి. చాలా బావుంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చాలా బావుంటుంది. సాఫ్ట్‌గా, క్రిస్పీగా ఉంటాయి. ఇష్టంగా తింటారు పిల్లలు. చూసారు కదండీ! ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్.